హే గైస్, నేను మీ భద్రాని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. మన వాలంటీర్స్ అందరికీ రీసెంట్గా ఏపీడేస్ కొత్త యాప్ అయితే వచ్చింది. ఈ యాప్ వచ్చిన ఇందులో మనకి 2 పాయింట్స్ అయితే రావడం జరిగింది. ఒకటి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్, ఇంకోటి వచ్చేసి స్టేటస్. అసలు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అంటే ఏంటి అన్న, దీన్ని ఎలా చేయాలి ఏంటి అని చాలామంది ఇప్పటికీ నన్ను వాట్సాప్లో ఇకపోతే యూట్యూబ్లో కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఈరోజు వీడియోలో ఎక్కడా లేట్ చేయకుండా మనం ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత మనం ఎలా పాయింట్స్ అనేది పెట్టాలి, ఇకపోతే పాయింట్స్ పెట్టిన తర్వాత మన స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియోలో నేను ప్రధానంగా అయితే చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అక్కడ నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. మీకున్న డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. ముందుగా మన గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ ఏపీడేస్ యాప్ అనేది కొత్త వర్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వర్షన్లో మనకి 2 పాయింట్స్ అయితే వచ్చాయి. ఈ 2 పాయింట్స్లలో మనము లొకేషన్ అనేది ట్రాక్ చేయాలి. అసలు ఈ లొకేషన్ అనేది ఎందుకు ట్రాక్ చేయాలి, దీన్ని ఎందుకు తీసుకొని వచ్చారు అనేది ఒక పాయింట్లో మనం మాట్లాడుకుందాం. రీసెంట్గా రైస్ వెహికల్స్ అనేది ప్రతి ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఇవ్వట్లేదు. సో ఎక్కడో ఒక చోట పెట్టేసి అక్కడికే వెళ్ళి తెచ్చుకోమని అయితే చెప్తున్నారు. ఇలా ఉందనే ఉద్దేశంతో ప్రతి సిటిజన్కి ప్రతి ఇంటి దగ్గర రైస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ లొకేషన్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. ఈ లొకేషన్ ఏం చేయాలంటే, సపోజ్ మీరు ఒక వాలంటీరు, మీకు ఒక స్ట్రీట్ అనేది ఇట్లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎండింగ్ వరకు ఉంది. కానీ ఇప్పుడు వెహికల్ అనేది ఎండింగ్లో ఉంటాడు, ఫస్ట్ కానీ మధ్యలో కానీ రాడు. ఇలా మధ్యలో రాకుండా ఉండడం వల్ల ఈ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఆప్షన్ ద్వారా మనము మీ యాప్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఒక 3-4 పాయింట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఎండింగ్ ఉంది, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఉంది. ఈ ఎండింగ్ ఫస్ట్ స్టార్టింగ్ మధ్యలో ఒక 4-5 పాయింట్స్ మీరు కనుక లొకేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే పాయింట్ అయితే ఇచ్చారో ఆ పాయింట్ దగ్గరికి వెహికల్ వచ్చి రైస్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు అక్కడ ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. సో ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. మీకు ఒక క్లస్టర్ ఉంటుంది, ఆ క్లస్టర్లో మీరు ఎన్ని చోట్ల రైస్ అనేది ఇవ్వాలనుకుంటే ప్రతి చోట మీరైతే అక్కడ మనకు లొకేషన్ అయితే పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి అప్డేట్ మీరు ఏదైనా సరే మనం ఇచ్చి పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ఆల్ అయితే నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి. సో ముందుగా మనం యాప్ లాగిన్ అవ్వాలంటే డివైస్ అయితే కావాలి. ఇకపోతే కొత్త వర్షన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరైతే యాప్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నా బయోమెట్రిక్ అయితే అడుగుతుంది. నేను బయోమెట్రిక్ ద్వారా అయితే లాగిన్ అయితే అవుతున్నాను. సో లాగిన్ అయిన వెంటనే మనకి యాప్ అనేది సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతుంది. సో ఇప్పుడు డివైస్తో మనకి పని లేదు. ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్, అలాగే మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ అనేది 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 పాయింట్స్లో మనం ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ మీద క్లిక్ చేద్దాం. పాయింట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి చూడండి, నేను మీకు బ్రెడ్ చేసి చూపిస్తాను. లొకేషన్ నేము, ఎంటర్ మొబైల్ నెంబర్, ఇకపోతే ఇక్కడ క్యాప్చర్ లొకేషన్, క్లిక్ అండ్ మోర్ లొకేషన్స్, ఇకపోతే డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్లలో మనం 1 by 1 ఒక్కొక్క ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ లొకేషన్ నేమ్. లొకేషన్ నేమ్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఎక్కడైతే రైస్ ఇవ్వాలనుకుంటారో ప్రతి ప్లేస్కి వెళ్ళి మీరు అక్కడ ఒక లొకేషన్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ లొకేషన్లో ఏదో ఒక రైస్ కార్డుకి సంబంధించి ఒక సిటిజన్ మొబైల్ నెంబర్ అందులో ఎంటర్ చేయాలి. సపోజ్ మా ఇంటి దగ్గరికి మీరు వచ్చారు, మా ఇంటి దగ్గర ఒక లొకేషన్ అయితే మనం సెట్ చేసాము. ఇక్కడ సెట్ చేసాం కాబట్టి 100% ఇక్కడే మనకి రైస్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం వాలంటీర్ యాప్ అనేది ఓపెన్ చేసి ఏపీడేస్ మనం కూడా ఒక ఫోటో అనేది అయితే తీవాలి. సో ఇక్కడ ఇది. ఇకపోతే మనకి ఇక్కడ డే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర 1, 2, 3, 4 ఇక్కడ మనకి ఎన్ని రోజుల్లో అయిపోతుంది మన విలేజ్ అనేది కూడా ఇక్కడ మనం అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ డే సపోజ్ ఒక విలేజ్లో ఒక 4 వాలంటీర్స్ ఉంటే 4 వాలంటీర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క డే అనేది కానీ 1 డేలో ఇట్లా మనం అయితే సెట్ చేసుకోవాలి. ఇకపోతే ఇక్కడ మనకి అలాగే ఇక్కడ చూడండి క్యాప్చర్ లొకేషన్ అయితే ఉంది కదా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మళ్ళీ మనకి క్లిక్ టు యాడ్ మోర్ లొకేషన్స్ అని ఉంటే మళ్ళీ ఇంకొక అవుట్ వస్తుంది. మళ్ళీ మీరు ఇంకొక ఆప్షన్ చెప్తే మళ్ళీ ఇట్లా మీరు ఎన్ని లొకేషన్స్ పెట్టుకోవాలనుకుంటే అన్ని లొకేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సపోజ్ మీ క్లస్టర్లో 4 పాయింట్స్ ఉంటే 4 పాయింట్స్ దగ్గర మీరు ఇక్కడ లొకేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకునే తర్వాత మన మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ అనేది చేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడికి బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ లొకేషన్లోకి రేషన్ డ్రైవర్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఫోటో తీయాలి. సో ఆ ఫోటో అనేది ఎలా తీయాలంటే ఒకసారి మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ టేక్ పిక్చర్ అలాగే సబ్మిట్ అనేది ఉంటుంది. టేక్ పిక్చర్ అంటే మీరు లొకేషన్స్ అనేది సెట్ చేసిన తర్వాత ఆ లొకేషన్స్ మీద క్లిక్ చేసుకొని ఒక్కొక్క లొకేషన్ మీరు ఒక 4 పాయింట్స్ అయితే పెట్టారు. 4 పాయింట్లు ఒక పాయింట్ దగ్గర రేషన్ డ్రైవర్ దగ్గర అక్కడ ఒక ఫోటో తీయాలి, ఇంకొక 2వ పాయింట్ దగ్గర ఇట్లా పెట్టాలి. సో ఇప్పుడు మనం ఇంకా ఈ ప్రాసెస్ అనేది మొదలు పెట్టలేదు కాబట్టి నేను జస్ట్ మీకు ఒక PDF అయితే చూపిస్తాను, చూడండి. సో ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి
మొత్తంగా ఇక్కడ వీళ్ళైతే మొత్తం 6-7 లొకేషన్స్ అయితే పెట్టారు. ఈ 6-7 లొకేషన్స్లో మనము ఇక్కడ ఏ లొకేషన్ అంటే ఒక లొకేషన్ నేమ్ పెట్టుకోండి. సపోజ్ నా పేరు భద్ర, మా ఇంటి దగ్గరకు వచ్చినాక భద్ర లొకేషన్, ఇంకొక లొకేషన్ పోయినాక వినోద్ లొకేషన్, ఇంకొక లొకేషన్ పోయినాక నవీన్. ఇలా ఆ సిటిజన్ లొకేషన్ దగ్గర పోయినప్పుడు ఆ సిటిజన్ నేమ్ దగ్గర క్లిక్ చేసి లొకేషన్ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తానే ఒక ఫోటో అయితే వస్తుంది. ఫోటో అనేది తీస్తానే గ్రీన్ టిక్ అయితే వస్తుంది. అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఇట్లా మనము ప్రతి ఒక్క లొకేషన్లో ఒక్కొక్క ఫోటో అనేది అయితే సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేస్తాను ఈ విధంగా సక్సెస్ఫుల్లీ డేటా కంప్లీటెడ్ అయితే వస్తుంది. ఈ విధంగా ప్రతి వాలంటీరు మనకు కొత్తగా వచ్చిన ఏదైతే ఎయిపిడేస్ యాప్ అనేది అయితే ఉందో ఈ యాప్లో సర్వే అయితే చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.